ప్రజెంట్ అయితే ఇలాంటి రాధాకృష్ణ వీడియోస్ ట్రెండింగ్ అవుతున్నాయి. సో మీరు కూడా మీ యొక్క ఫొటోస్ అయితే ఎడిట్ అయితే చేసుకోవచ్చు. నిన్న ఆల్రెడీ ఒక వీడియో అయితే చేశాను. సో అది క్యాప్కట్ యాప్ లో ఎలా ఎడిటింగ్ చేసుకోవాలో చెప్పాను. మీకు ఈ వీడియోలో మీకు ఎలక్ట్రోనిక్ యాప్ లో ఎలా ఎడిటింగ్ చేసుకోవాలో చెప్తాను. అలాగే మీకు ఏ యాప్ లో ఎడిటింగ్ చేయమంటారో ఆ యాప్ అయితే కామెంట్ చేయండి. ఒకవేళ మీకు క్యాప్కట్ ఎలక్ట్రోనిక్ రాకపోతే మిగతా యాప్స్ వల్ల మీకు ఎడిటింగ్ వచ్చి ఉంటే ఆ యాప్ నేమ్ అయితే కింద కామెంట్ చేయండి. సో నెక్స్ట్ వీడియోలో మీకు ఆ యాప్ లో ఎలా ఎడిటింగ్ చేసుకోవాలో చెప్తాను ఈ విధంగా, ఓకేనా. సో ఇలాంటి వీడియోస్ మీరు మిస్ కావద్దనుకుంటే ఇప్పుడే ఒక లైక్ చేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. వీడియోస్ అయితే ఫాలో అవుతూ ఉండండి, ఓకేనా. ఇప్పుడు మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. ఈ వీడియో కోసం మనం ఒక 2 స్టెప్స్ అయితే వేయాలి, ఓకేనా. ఫస్ట్ స్టెప్ వచ్చేసి మనం పిక్సెట్ యాప్ అయితే ఓపెన్ అయితే చేసుకోవాలి, ఓకేనా. ఓకే, పిక్సెట్ యాప్ ఓపెన్ చేసిన తర్వాత పైన స్కిప్ బటన్ మీద ట్యాప్ చేసుకోండి, ఓకేనా. ఒకవేళ యాప్ లేకపోతే జస్ట్ పిక్సెట్ లింక్ అని కామెంట్ చేయండి, డైరెక్ట్ గా అయితే లింక్ అయితే సెండ్ అయితే చేస్తాను నేను, ఓకేనా. ఇక్కడ కింద ప్లస్ ఐకాన్ మీద ట్యాప్ చేసుకుని పైన ఎడిట్ ఫోటో మీద ట్యాప్ చేసుకోండి. ఇక్కడ వచ్చేసి మీ యొక్క ఫోటో అయితే సెలెక్ట్ అయితే చేసుకోండి, ఓకేనా. ఇలాంటి ఫోటో కూడా దిగండి. మీరు దిగిన తర్వాత ఇలాంటి ఫోటో ఉంటుంది కదా, ఫోటో తీసుకోండి. తర్వాత కింద రిమూవ్ బీజీ ఉంటుంది, ఇక్కడైతే ట్యాప్ చేసుకోండి. సో ఇక్కడ ట్యాప్ చేసుకుంటే మీకు ఫోటోకున్న బ్యాక్గ్రౌండ్ అయితే రిమూవ్ అయితే అయిపోతుంది, ఓకేనా. సో ఈ విధంగా డౌన్లోడ్ అయితే చేసుకోండి. పైన డౌన్లోడ్ ఆప్షన్ ఇక్కడ ట్యాప్ చేసుకొని డౌన్లోడ్ అయితే చేసుకోండి, ఓకేనా. సో ఇప్పుడు వచ్చేసి బ్యాక్ రండి. సో బ్యాక్ వచ్చేసిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి కింద రిమూవ్ ఉంటుంది, ఓకేనా. ఇక్కడ రిమూవ్ మీద ట్యాప్ చేసుకోండి. ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఇప్పుడు పర్సన్ ఉంది కదా, ఈ పర్సన్ మీద ఈ విధంగా డ్రా చేయండి, ఓకేనా. చూడండి నేను చేస్తున్నాను. సో ఈ విధంగా డ్రా చేయండి. మనకు ఓన్లీ బ్యాక్గ్రౌండే కావాలి కాబట్టి పర్సన్ని మనం రిమూవ్ చేయాల్సి ఉంటుంది, ఓకే. ఇప్పుడు కింద రిమూవ్ మీద ట్యాప్ చేసుకుంటే మీకు ఫోటో అయితే అంటే అక్కడ ఉన్న ఫోటో అయితే రిమూవ్ అయిపోతుంది. మనకు బ్యాక్గ్రౌండ్ అయితే ఈ విధంగా వస్తుంది. వచ్చిన తర్వాత పైన రైట్ టిక్ మీద ట్యాప్ చేసుకుని పైన డౌన్లోడ్ అయితే చేసుకోండి. ఈ విధంగా ఫస్ట్ స్టెప్ అయితే కంప్లీట్ అయితే చేసుకోండి, ఓకేనా. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఎలక్ట్రోనిక్ యాప్ అయితే ఓపెన్ అయితే చేసుకోండి, ఓకేనా. ఎలక్ట్రోనిక్ యాప్ ఓపెన్ చేసుకున్న తర్వాత ఇంటర్ఫేస్ ఈ విధంగా అయితే ఉంటుంది. కింద ప్లస్ ఐకాన్ మీద ట్యాప్ చేసుకోండి. ఇక్కడ వచ్చేసి 6:9 సెలెక్ట్ చేసుకుని కింద క్రియేట్ ప్రాజెక్ట్ మీద ట్యాప్ చేసుకోండి. మళ్ళీ కింద ప్లస్ ఐకాన్ మీద ట్యాప్ చేసుకుని మీడియం మీద ట్యాప్ చేసుకోండి, ఓకేనా. సో ఇక్కడ వచ్చేసి ఆ యొక్క బ్యాక్గ్రౌండ్ ఫోటో అయితే యాడ్ అయితే చేసుకోండి, ఓకేనా. సో ఈ ఫోటో యాడ్ చేసిన తర్వాత మళ్ళీ కింద ప్లస్ ఐకాన్ మీడియం మీద ట్యాప్ చేసుకోండి. మళ్ళీ ఈ ఫోటో అయితే యాడ్ అయితే చేసుకోండి, ఓకేనా. ఫోటో యాడ్ చేసిన తర్వాత ఇక్కడ మూవ్ అండ్ ట్రాన్స్ఫర్కి వచ్చేసి ఇక్కడ జూమ్ ఆప్షన్కి వచ్చేసి జూమ్ అయితే తగ్గించుకోండి ఈ విధంగా, ఓకేనా. ఓకే, సో ఈ విధంగా అయితే వస్తుంది. వచ్చిన తర్వాత మళ్ళీ కింద ప్లస్ ఐకాన్ మీడియం మీద ట్యాప్ చేసుకుని మీకు డిస్క్రిప్షన్లో వీడియో అయితే ఇస్తాను, ఓకేనా, రాధాకృష్ణ వీడియో. సో ఈ వీడియో యాడ్ అయితే చేసుకోండి. ఈ వీడియో యాడ్ చేసిన తర్వాత ఈ వీడియోని లాంగ్ ప్రెస్ చేసి ఇలా ఈ ఫోటో అండ్ బ్యాక్గ్రౌండ్ సెంటర్లోకి అయితే తీసుకురండి, ఓకేనా. తీసుకొచ్చిన తర్వాత ఇప్పుడు ఈ వీడియో మీద ట్యాప్ చేసుకొని ఇక్కడ మూవ్ అండ్ ట్రాన్స్ఫర్ ఉంటుంది, ఇక్కడ ట్యాప్ చేసుకొని ఇక్కడ థర్డ్ ఆప్షన్కి వచ్చేసి జూమ్ అయితే తగ్గించుకోండి ఈ విధంగా, ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు దీన్ని ఈ విధంగా కొంచెం అడ్జస్ట్మెంట్ అయితే చేసుకోండి, ఓకే. ఈ విధంగా పెట్టుకోండి. పెట్టుకున్న తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఏం చేస్తారంటే కింద ఎఫెక్ట్ మీద ట్యాప్ చేసుకొని యాడ్ ఎఫెక్ట్ మీద ట్యాప్ చేసుకోండి. పైన సర్చింగ్ వచ్చేసి వైప్ ఎఫెక్ట్ అయితే టైప్ అయితే చేసుకోండి, ఓకేనా. ఓకే, ఈ ఎఫెక్ట్ యాడ్ చేసుకోండి. ఇక్కడ స్టాండర్డ్ సెట్ మీద ట్యాప్ చేసుకోండి, ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ వచ్చేసి మీకు ఎండింగ్ అయితే ఉంటుంది, ఓకేనా. ఇక్కడ అలాగే ట్రయాంగిల్ ఉంటుంది, ఇక్కడ యాంగిల్ ఉంటుంది. యాంగిల్ మీద ట్యాప్ చేసుకొని ఈ యాంగిల్ అయితే 90 degrees పెట్టుకోండి, ఓకేనా. ఓకే, ఇప్పుడు ఎండింగ్ వచ్చేసి ఈ విధంగా ఒక 85 అలా పెట్టుకోండి. ఇక్కడ ఫీదర్ ఉంటుంది, దీని అయితే ఈ విధంగా చేసుకోండి, ఓకేనా. ఒక 10 అలా పెట్టుకుంటే సరిపోద్ది. మనకు వీడియో అయితే రెడీ అయితే అయిపోయింది. ఇప్పుడు ఏం చేస్తారంటే ఇప్పుడు ఈ యొక్క ఫోటోని అలాగే ఈ బ్యాక్గ్రౌండ్ ఫోటోని ఈ విధంగా రెండింటి టిక్ చేసుకొని ఇలా మీ యొక్క వీడియో ఎంతవరకు ఉందో అంతవరకు అయితే ఎక్స్పాండ్ అయితే చేసుకోండి. ఇక్కడ ట్యాప్ చేసుకుని మీకు ఆ వీడియో అయితే ఎక్స్పాండ్ అయితే అయిపోతుంది, ఓకేనా. ఓకే, సో ఈ విధంగా అయితే వచ్చింది. లాస్ట్కు ఈ విధంగా వచ్చింది కాబట్టి కరెక్ట్గా అయితే ఆ ఫోటోని అయితే స్ప్లిట్ అయితే చేసుకోండి, ఫోటోని వీడియోని, ఓకే. 25 seconds వరకు అయితే చూడండి మనకైతే వచ్చేసింది. వచ్చిన వీడియో అయితే రెడీ అయితే అయిపోయింది. పైన ఏరోసిమిల్ మీద ట్యాప్ చేసుకుని వీడియో అయితే ఎక్స్పెక్ట్ అయితే చేసుకోండి. వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, కొత్త ఎవరైతే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.